హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మనం ఆడవాళ్ళందరికీ కిచెన్లో బాగా ఉపయోగపడే ఎఫ్రాన్ అండి. మీ అందరికీ నేను ఎఫ్రాన్ ఎలా కుట్టాలో ఏంటనేది ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తానండి. నేనైతే ఫ్రంట్ సైడ్ పాకెట్ కూడా పెట్టాను. మనం ఏమైనా సెల్ కానీ స్పూన్లు కానీ ఏమైనా వేసుకోవడానికి ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది మీకు వివరంగా చెప్తానండి. ఇది మనం వాడుకున్న నైటీలు ఉంటాయి కదండి, ఒక 4-5 సార్లు వేసుకుని తీసేసిన నైటీలు ఉంటాయి కదా, దాన్ని అయితే మొత్తం మనం ఫోల్డింగ్స్ అన్ని తీసేసి ఫ్రంట్ మనం డబుల్ని ఫోల్డ్ చేసుకోవాలండి. అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ కలిపి జాయింట్గా కట్ చేసేసుకుంటే మనకి కొంచెం గట్టిగా ఉంటుందండి. పైన షోల్డర్ దగ్గర అయితే 5.5 తీసుకున్నాను నేను. అలాగే కింద చంక డౌన్కి వచ్చి 11 ఇంచులు తీసుకున్నానండి. ఇప్పుడు మార్క్ చేసేసుకుని దీంట్లో లోపల లైనింగ్ గట్టి ఏముండదు కాబట్టి మొత్తం మన నైటీ అంతా కూడా దీనికి ఉపయోగించేసుకోవచ్చు. మనకి చంక దగ్గర కొంచెం అలాగా డౌన్ చంక రౌండ్ తీసుకోవాలండి. అలాగా దీనికంటే ప్రత్యేకంగా కొలతలంటూ ఏమీ ఉండవండి. మనకి షోల్డర్ అయితే కంపల్సరీ పైన షోల్డర్ అంటే షోల్డర్ కాదండి, అది మనకి నెక్ దగ్గర వస్తుంది. అది అక్కడైతే 5.5 అయితే మనకి నెక్ కరెక్ట్గా సరిపోతుంది. చంక డౌన్ దగ్గర నుంచి క్రాస్గా మనకి స్ట్రైట్గా ఒక లైన్ కట్ చేసేసుకుంటే మొత్తం వేస్ట్లోకి పోద్దండి. అదంతాను ఎలా అయితే మార్క్ చేసుకున్నామో మనం సేమ్ అలాగే కట్ చేసుకుని ఈ సైడ్లు కూడా మొత్తం కొంచెం, ఎందుకంటే నైటీ అనేసరికి కింద కొంచెం లూజ్ ఉంటుంది, పైన కొంచెం టైట్గా ఉంటుంది కదా, అది ఏం లేకుండా మొత్తం సమానంగా కిందకి క్రాస్ అంతా లేకుండా తీసేసుకోవాలండి. నాకైతే లెంత్ వచ్చి 43 ఉందని మొత్తం ఉంచేసుకుంటున్నాను నేను, ఎందుకంటే నాకు అది సరిపోద్దండి, కరెక్ట్గా కింద వరకు వస్తుంది. మనం ఒక్కొక్కసారి కిచెన్లో గిన్నెలు తోమేటప్పుడు కానీ లేదా మనం ఏదన్నా వండేటప్పుడు కానీ మన చేతులకి ఏదైనా ఉందంటే తొందరగా మనకి డ్రెస్సులు అన్నీ ఖరాబ్ అయిపోతుంటాయి కదా, అలా లేకుండా ఇది ప్రతి ఒక్కళ్ళం కూడా ఇది ఈజీగా ఇంట్లోనే మనం స్టిచ్ చేసుకోవచ్చండి. నేనైతే ఫ్రంట్ పాకెట్ పెడుతున్నాను, ఎందుకంటే సడన్గా మనకి ఏదైనా ఫోన్ అవసరం వచ్చినప్పుడు కూడా మనం పాకెట్లో అలా ఫ్రంట్ పాకెట్లో వేసుకున్నామని అంటే అలా ఉంటుంది. వంగున్నప్పుడు ఒకవేళ మనకి పడిపోద్ది కాబట్టి నేను జిప్పు కూడా పెట్టానండి. పాకెట్కి అయితే ఓన్లీ ఓపెన్గా వదలలేదు, జిప్పు కూడా పెట్టాను. ఇప్పుడు మనకి ఒక 3 ఇంచులు వెడల్పు, ఒక 21 ఇంచు పొడవు చెప్పిన మనం ఒక పీస్ అయితే తీసుకోవాలండి. ఒక 21, 20 అయితే మనకు సరిపోద్దండి. అంత లేదు కాబట్టి ఇవి అయితే 2 పీసుల కింద కట్ చేసుకుందాము. 2 పీసులు మనం ఒకదానికొకటి జాయింట్ చేసుకుంటే సరిపోద్దండి. తక్కువ వచ్చింది కాబట్టి ఇంకో పీస్ తీసుకుందాం. సేమ్ అది కూడా అదే సైజుని ఇది కూడా కట్ చేసుకోవాలండి. తర్వాత మనకి 1.5 ఇంచు వెడల్పు చెప్పిన మనకి నాడ వెనకాల మనం ముడి పెట్టుకోవడానికి మనకి సరిపడా అదే బొందులు అంటాం కదండి, అవి 2.5 ఇంచు వెడల్పు చెప్పిన పొడవు ఎంత ఉన్నా పర్వాలేదు, మనకి ముడి వేసుకోవడానికి అందడానికి సరిపడా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతామండి. ఫస్ట్ అయితే మనం నాడాలు మొత్తం అన్నీ రెండేమో ముడేసుకోవడానికి, ఒకటి నెక్ దగ్గర మొత్తం 3 రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకదానిపైన ఒకటి అంటే లోపల మంచిగా ఉండేలాగా కలరు అటు సైడ్ ఇటు సైడ్ మనం తిరగేసి మొత్తం చుట్టూరు మొత్తం స్టిచ్ చేసేసుకోవాలండి. నీట్గా చూసుకొని చుట్టూరు స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఈ చివర రౌండ్ తిరిగే దగ్గర కరువు దగ్గర అక్కడికి వచ్చేసరికి మనం ఏదైతే మనం నాడాలు 2 తీసుకున్నామో అది మాత్రం ఆ మూలలో ఒకటి పెట్టి స్టిచ్ చేసుకోవాలండి. ఇది కుట్టేటప్పుడు మాత్రం మనం చివర రఫ్ తీసుకోవాలండి కొంచెం, ఎందుకంటే అది మనం ఒక్కొక్కసారి ముడేసుకున్నప్పుడు గట్టా తొందరగా కుట్లు ఊడిపోయేది ఉంటుంది కాబట్టి కొంచెం రఫ్ తీసుకొని మళ్ళీ కింద చివరి వరకు కూడా సేమ్ అలానే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి.
చివరి కూడా రబ్ తీసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇటు ప్రక్కన చంక భాగం దగ్గర ఇక్కడ కూడా సేమ్ ఇంకొక నాడ ఉంది కదండి, అది కూడా లోపలికి పెట్టేసి ఎడ్జ్ దగ్గర కొంచెం ఉంచి దానిపైన మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. మళ్ళీని ఆ సైడ్ ఎలా అయితే కుట్టామో సేమ్ ఇదే ఈ సైడ్ కూడా సేమ్ అలానే కుట్టుకొని ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసేసుకోవాలండి. మొత్తం పూర్తిగా మొత్తం క్లోజ్ చేసేసుకోవాలండి. ఎక్కడ ఓపెన్ ఉండొద్దు, ఓన్లీ ఫ్రంట్ ఓపెన్ ఉండాలి అంతే తప్ప కింద మిగతాదంతా కూడా ఈ సైడు ఆ సైడు పైన నెక్ దగ్గర మొత్తం అంతా చంక దగ్గర మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మనం రైట్ సైడ్కి మొత్తం టర్న్ చేసుకున్నాము అని అంటే ఇంకా రెడీ అయినట్టేనండి. అది మొత్తం మూలలు ఏమి లేక మూలలు బాగా తేలేలాగా మనం బాగా తీసుకుని ఇప్పుడైతే రెడీ అయిందండి. ఇప్పుడు మనం అది ఊడకుండా ఉండడానికి మళ్ళీ దానిపైన ఒక చిన్న కుట్టు ఒకటి వేసుకున్నాము అని అంటే కనుక అది గట్టిగా ఉంటుందండి, కుట్టు ఇడిపోకుండా ఉంటుంది. చివరి వరకు వేసుకోవసరం లేదండి, ఓన్లీ చంక దగ్గర నుంచి కొంచెం సైడ్ కొంచెం లెక్క కుట్టుకున్నాము అని అంటే సరిపోద్దండి. ఇప్పుడు మనం నెక్ దగ్గర 1.5 ఇంచు దగ్గర ఒక మార్కు, ఇటు సైడ్ కూడా 1.5 ఇంచు దగ్గర ఒక మార్కు పెట్టుకుని ఇప్పుడు మనం ఇందాక ఏదైతే మనం 21 తీసుకున్నామో 3 ఇంచులు వెడల్పు చెప్పిన ఆ పీస్ కొంచెం ఫోల్డ్ చేసి చివర రఫ్ తీసుకున్న దానికి జాయింట్ చేసేసుకోవాలండి. సేమ్ ఇటు ప్రక్కన కూడా అలాగే కొంచెం ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని నేనైతే 21 ఇంచు తీసుకున్నానండి. అది కూడా కొంచెం ఫోల్డ్ చేసుకుని ఇటు పక్కన కూడా సేమ్ అటు ఎలా కుట్టుకున్నాం ఇటు కూడా అలాగే కుట్టుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అయిపోయిందండి, ఇదైతే మనకైతే రెడీ అయింది. ఎప్రోన్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు కింద మనం క్లోజ్ చేసుకుందామండి. కింద ఆల్రెడీ నైటీకి కింద ఫోల్డ్ చేసి ఉంది కదండి, మడుతుంది కదా ఫోల్డింగు, దాని సైడే మనం దానిపైన కుట్టేసుకుంటే సరిపోద్దండి. ఒకవేళ ఇంకా ఏమన్నా కొంచెం మనకి పొడవు ఎంత వద్దు తగ్గించుకోవాలని అనుకుంటే 2-3 ఇంచులు తగ్గించుకోవచ్చు. ఇది నాకైతే కరెక్ట్గా సరిపోద్ది కాబట్టి నేను అలా ఉంచేసానండి, దీన్ని అయితే కట్ చేయలేదు. ఇప్పుడు నేనైతే పాకెట్కి జిప్పు ఆల్రెడీ ఒక సైడ్ అయితే జాయింట్ చేశానండి. రెండో సైడ్ కుట్టడానికి అయితే నేను పాకెట్ పైకి పెట్టి జిప్ జాయింట్ చేయడానికి పాకెట్ అంతా పైకి తిప్పానండి. ఇప్పుడు మనం స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దాన్ని కిందకి టర్న్ చేస్తే ఇప్పుడు పాకెట్ రెడీ అవుతుందండి. చుట్టూరు కూడా అది ఎలా అయితే ఉందో అలాగే చిన్నగా ఫోల్డ్ చేసుకుని చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. ఎంతో ఈజీగా అయిపోద్దండి. మనకి ఇంట్లో మనం వాడిన నైటీలు అవి ఉంటే చాలండి, ఈజీగా కుట్టుకోవచ్చు మనం. అంతేనండి, చుట్టూరు కుట్టుకున్నాము అని అంటే ఎంతో ఈజీగా కుట్టుకోవచ్చు అండి ఇంట్లోనే. ఈ సైడ్ కూడా మనం జాయింట్ చేసుకుని జిప్పు బయటికి రాకుండా ఉండడానికి అక్కడ కొంచెం మళ్ళీ దానికి ఫోల్డ్ చేసి చిన్న మడత పెట్టండి. మళ్ళీని ఎక్స్ట్రా ఉన్న ఖర్చు కట్ చేసేసుకుని లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవడమేనండి.
జిప్ అయితే రెడీ అయిందండి. అందులో ఏమైనా మన ఫోన్ ఏదైనా వేసుకోవచ్చు. ఇదేనండి వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.